నమస్తే, నేను మీ సతీష్. కలిసి వచ్చే రాజకీయ పార్టీలతోటి పోరాటానికి సిద్ధపడుతున్న జగన్మోహన్ రెడ్డి, ఇది వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం. మరి ఈ రకమైనటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నారంటే, ఆయన నిన్న మీడియా సమావేశం దాదాపు 2019 ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి జర్నలిస్టుల సమక్షంలో ఒక మీడియా సమావేశం అయితే పెట్టారు. మరి ఆ సమావేశం అవుతూనే కనీసం విలేకరులు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. మరి ఎక్కడికి వెళ్ళారు అంటే బెంగళూరుకి తన మకాంని మళ్ళీ మార్చేశారు. ప్రస్తుతం అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చగా జరుగుతున్నాయి. కారణం ఏమిటి అంటే, మరి పోరాటానికి సిద్ధం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ ఎందుకు పారిపోయాడు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాల్ని, ఈ తరహా రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి పోరాట వీరుడు, అసలు ధీరుడు, సూర్యుడు, కూటమి ప్రభుత్వాన్ని ఏ రోజుకి ఆ రోజు ఎండగడతా ఉన్నారు. ఢిల్లీలో కూడా గళం విప్పారు. ఇక పెద్ద ఎత్తున మద్దతును కూడగొట్టుకున్నారు జాతీయ పార్టీలతోటి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం పైన తన పోరాటానికి సిద్ధమవుతున్నారు. డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అని చెప్పి పెద్ద పెద్ద ట్యాగ్ లైన్స్ ఇస్తూ ప్రచారాలు చేసుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ పోరాటాలు చేసే వ్యక్తి రాష్ట్రంలో ఉండి పోరాటం చేయాలి. అలాంటిది నెలలో 4 సార్లు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో క్యాంప్కి వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఈ ప్రచారాలను ఎలా చూడాలి, ఆయన రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అండర్ ఎస్టిమేట్ ఎవరేశారు ఆయన ఎప్పుడు అబవ్ ఎస్టిమేటే కానీ అండర్ ఎస్టిమేట్ కాదు కదా. ఇప్పుడు అండర్ ఎస్టిమేట్ వేసింది జనమా? ఆ ఒక్క ట్యాగ్ లైన్ యొక్క అర్థం, ఆ వార్నింగ్ ఎవరికి ఇస్తున్నారు? డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అని వీళ్ళు హెచ్చరిస్తోంది జనాన్న. అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేసిన జనాన్ని వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అంటే మళ్ళా మా జగన్ వస్తాడు, మీ అంతు తేలుస్తాడు, మీ భూములు లాక్కుంటాడు, మిమ్మల్ని అందరినీ మర్డర్లు చేస్తాడు, మహిళలంతా అదృశ్యాలు, ఇదా? ఇప్పుడు ఇవాళ బెంగళూరు ఎందుకు వెళ్ళారు ఆయన? ఇప్పుడు బెంగళూరులో ఎన్ని రోజులు ఉంటారు? మళ్ళీ బెంగళూరు టు ఢిల్లీయా? మళ్ళా నెక్స్ట్ ఢిల్లీ పర్యటన ఎప్పుడు? ఒక స్థిమితం లేకుండా అసలు ఎంత దూరం పారిపోతాడు? పోరాట వీరుడా, పిరికోడా? అర్థం కావట్లా. ఇవాళ పిరికాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ కదలికల వల్ల, ఈ తిరుగుడు వల్ల అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గత 50 రోజులుగా అతని యొక్క మూమెంట్స్, అతని ప్రవర్తన ఒక పిరికితనంతో కనపడుతుంది. పారిపోతున్నట్టు ప్రజల్లోకి వెళ్తోంది. ఎందుకని? ఇప్పుడు నువ్వు ఓడిపోతే నిన్ను తాడేపల్లి ప్యాలెస్లో ఉండొద్దని ఎవరన్నా చెప్పారా? తాడేపల్లి ప్యాలెస్లో ఉండటానికి ఎందుకు భయపడుతున్నాడు? ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాడు? 6 రోజులు అసెంబ్లీ జరిగింది. 6 రోజులు అసెంబ్లీ జరిగితే 27 గంటలు చర్చ జరిగింది అసెంబ్లీలో. నిన్ను పులివెందుల నుంచి నేను శాసనసభ్యుడిగా గెలిపించింది ఈ పారిపోవటానిక? రోజు పులివెందుల ఓటర్లను అవమానిస్తున్నాడు, పులివెందుల తీర్పును అవమానిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు సభకి వెళ్లకుండా 27 గంటలు నీకు అక్కడ చర్చ జరిగితే 2 బిల్లులు ఆమోదం చేశారు. నీకు 64 మంది సభ్యులు మాట్లాడారు. నీ సభ్యులు ఎందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వు తను చెడింది కాకుండా ఏంటి, తా జడ్డ కోతి వన వల్ల చెరిచిందో ఇది అంటారు. నువ్వు చెడింది కాక మిగతా 10 మందిని కూడా చెడగొడతావా? వాళ్ళను కూడా సభకి వెళ్ళనీయకుండా చేశాడు. ఎవరు? ఆ గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలని. ఇప్పుడు ఆ 10 మంది జగన్తో నడుస్తారా? ఇప్పుడు నువ్వు సభకి వెళ్ళకుండా, మమ్మల్ని సభకి వెళ్ళనీయకుండా, మా మీద పెట్టిన మా నియోజకవర్గ తీర్పుని ఆ 10 మంది ఏం చేస్తారు? నెక్స్ట్ జగన్ వదిలేస్తారు, సభకి వెళ్తారు. జగన్ పార్టీని వదిలేస్తారు, వేరే పార్టీల్లో చేరతారు. ఈ పోకడల వల్ల తాడేపల్లిలో ఉండలేవు, పులివెందులు వెళ్ళావు, 3 రోజులు పట్టపగలు చేశావు, బెంగళూరు వెళ్ళిపోయావు, 1 వారం రోజులు అక్కడ, మళ్ళా తాడేపల్లి వచ్చావు, మళ్ళా బెంగళూరు వెళ్ళావు, మళ్ళీ ఢిల్లీ పోయావు, ఢిల్లీ నుంచి తాడేపల్లి వచ్చావు, తాడేపల్లి నుంచి మళ్ళీ బెంగళూరు. నెల రోజుల్లో 3 సార్లు బెంగళూరు. ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టలేదు 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నావు. అది కూడా జర్నలిస్టులతో కాదు, వాళ్ళ అనుకూల జర్నలిస్టులతో. దానికి ఎవరెవరు రావాలో ఆ మేడమే
రైట్ కొడుతుంది, కెమెరాలు ఎవరు తెచ్చుకోకూడదని చెబుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు, ఎవరికి భయపడుతున్నాడు? అతను పారిపోతూ మీరంతా నాకు అండగా చుట్టూ ఉండండి అంటున్నాడు. నిన్న ఢిల్లీ ధర్నా ఈయన పెట్టి ఎగ్జిబిషన్, ఒక షో, ఒక డ్రామా. ఎందుకు వాళ్ళంతా? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వస్తే తప్ప నీకు నిలబడే ధైర్యం లేదా? తంబిదురై వస్తే తప్ప నిలబడే ధైర్యం లేదా? సంజయ్ రౌతే ఇవాళ నీకు కవచమా? నువ్వు పెట్టినటువంటి ఆ ఢిల్లీ ధర్నాలో ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఏ పార్టీ అన్నా పాల్గొందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మరి జాతీయ పార్టీలు కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీలు కానీ ఒక 6-7 ఉన్నాయి. సిపిఐ వచ్చిందా? సిపిఎం వచ్చిందా? కాంగ్రెస్ వచ్చిందా? జనసేన, బీజేపీ, తెలుగుదేశం, సరే వీళ్ళ మీద ధర్నా చేస్తున్నావు, మిగతా 4 ఎందుకు రాలేదు? ఇట్లా అన్ని పార్టీలలో ఒక వ్యతిరేకత, ఒక అసహ్యం నీ పట్ల పెరుకుపోతే నువ్వు మళ్ళా ఏంటి ఏదో రకంగా ఇక్కడ పాముకుందామని, ఏదో రకంగా ఇక్కడ ఉనికి కోసం బెంగళూరులో శివకుమార్తో మంతనాల ఇవాళ. అంతకుముందు కూడా మనం చూసాం ఏంటి, డీకే శివకుమార్తో ఆయన ఏదో మంతనాలు జరిపారని. సరే ఆయన ఖండించాడు, నేను అసలు కలవలేదు, అసలు అదేదో మార్ఫింగ్ ఫోటో అంటాడు. ఇప్పుడు నిన్న ఢిల్లీలో అఖిలేష్ యాదవ్, సంజయ్ రౌత్ వాళ్ళ యొక్క ఇండియా కూటమి పక్షాలు ఆ చర్చలు ఇవాళ శివకుమార్కి నివేదిస్తాడా? శివకుమార్ దౌత్యంతో మళ్ళా రాహుల్ గాంధీతో ఈయన మళ్ళా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుదామనా, బీజేపీని బ్లాక్మెయిల్ చేద్దామనా? జగన్మోహన్ రెడ్డి అటు స్థానికంగా పట్టుకోల్పోయాడు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయలేకపోతున్నాడు, భయపడుతున్నాడు. ఇంత పిరికోడని మనం అనుకోవాలి. దీనికి ఇంత బిల్డప్ ఎందుకు? డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్మోహన్ రెడ్డి అంటే. ఇప్పుడు ధైర్యస్తుడైతే తాడేపల్లిలో ఉండాలి, ఇట్లా తిరగడు అటు ఇటు ఏది పిల్లి తిరిగినట్టుగా. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వెళ్ళేవాడు, 6 రోజులు అసెంబ్లీలో పాల్గొనేవాడు, 27 గంటలు చర్చిలో ఉండేవాడు. తెలంగాణ అసెంబ్లీ చూసావా? ఇవాళ తెలంగాణ అసెంబ్లీ హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి ఎట్లా ఉంది? హై వోల్టేజ్ లాగా. అది కదా ఏది ప్రజలు కోరుకునేది, అది ఏది ఇవాళ తెలంగాణ అసెంబ్లీ అలా జరగటం ఏంటి, ఆంధ్ర అసెంబ్లీలో అపోజిషన్ పారిపోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఈ అసెంబ్లీలో ఇతను ఎలా అయితే పోరాటం చేస్తుందో బీఆర్ఎస్, ఇప్పుడు హరీష్ రావు ఆ పాత్ర నువ్వెందుకని పోషించలేకపోయావు ఆంధ్ర అసెంబ్లీలో? జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళి 3 రోజులు అసెంబ్లీలో చంద్రబాబు పెట్టినటువంటి శ్వేతపత్రాలు, ఏది నిన్న తాడేపల్లి ప్యాలెస్లో ఎట్లయితే తన గదిలో ఆ కట్ అండ్ ఎడిట్ ఏది ఆ పేస్ట్ చేసిన వీడియోలు ఉన్నాయి కదా, అదే అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఇవాళ బుగ్గన ఓడిపోయాడులే పాపం, ఆయన వెళ్ళి మాట్లాడటానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే ఓకే, నువ్వు గెలిచావు కదా. హరీష్ రావు ఇవాళ ఎలా అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశాడో నువ్వు అలా ఎందుకని నిలదీయలేదు? ఏంటి ఈ సాకులేంటి, ఈ అబద్ధాలేంటి, ఈ శ్వేతపత్రం కాదు ఇది అబద్ధాల పత్రం అని నువ్వు అసెంబ్లీలో నేను మాట్లాడి ఉంటే వాళ్ళు గనక మైకీ లేదనుకో, అయ్యన్న పాత్ర నిజంగానే కూర్చో అన్నాడు అనుకో, అప్పుడు అది ప్రజల్లోకి వెళ్తే నీ మీద సానుభూతి వచ్చేది. ఏది జగన్మోహన్ రెడ్డి మైక్ అడిగినా ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డిని ఈడ్చి బయట వేశారు. అదే కదా గతంలో చంద్రబాబు పట్ల వీళ్ళు ఎలా అయితే అవమానించారో అప్పుడు ఆయనకి సానుభూతి వెళ్ళవెత్తింది. ఇప్పుడు ఆయన ఒకటే సవాల్ చేసి బయటకు వచ్చేసాడు, కౌరవ సభ ఇది, మళ్ళా గౌరవ సభ అయితేనే అడుగు పెడతా అన్నాడు, అడుగు పెట్టాడు. ఇవాళ జనం అతనికి నీరాజనాలు పలికారు. నువ్వు కూడా వెళ్ళు, అసెంబ్లీకి వెళ్ళు, అవమానపడు, ప్రజల్లో సానుభూతి వస్తుంది. అంతే తప్ప గ్రౌండ్ వదిలేసి ఆడే ప్లేయర్ని ఇప్పుడే చూస్తున్నా. ప్లేయరు గ్రౌండ్లో ఆడాల, ఆటగాడు గ్రౌండ్ వదిలేసి గిరిగిరిన బొంగరంలాగా తాడేపల్లి, బెంగళూరు, ఢిల్లీ తిరుగుతున్నాడు ఇప్పుడే చూస్తున్నాం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే, ఏదైతే ఒక ఆటగాడు మైదానాన్ని వదిలేసి తిరుగుతూ ఉంటే ఆడుతున్నా అని చెప్తే ఏ విధంగా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా దానికి ఏమాత్రం
తీసిపోనట్లుగానే కనిపిస్తుంది. అదే క్రమంలో ఆయన పైన జరుగుతున్నటువంటి ప్రచారాలు కానీ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో భయపడుతున్నాడు అనేటువంటిది కూడా, ఏ స్థాయి భయం పేరుకుపోయింది ఆయనలో అనడానికి కూడా ఇదొక నిదర్శనంగా కనిపిస్తుంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.